హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ లిఖిత. స్టార్ హీరోయిన్ త్రిష పేరుతో ఆమె అభిమానులు మదురైలో త్రిష చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయిపోయింది. సోమవారం ఈ ఫౌండేషన్ ఆవిర్భావం సందర్భంగా త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ మదురై నగరమంతా భారీ పోస్టర్లు కనిపించాయి. తమిళనాడు వీరమంగై వేలు నాచియార్ టైటిల్తో త్రిషాని సంబోధించారు. స్వతంత్ర పోరాట యోధురాలు వేలు నాచియార్ ఫోటోతో పాటు త్రిషాని ఇందులో ముద్రించారు. తమిళనాడు సంగుల చరిత్రలోనే తొలిసారిగా తమ ప్రియమైన సోదరి త్రిష పేరు మీద ఏర్పాటైన మొదటి గుర్తింపు పొందిన సంఘం ఇదే అని పోస్టర్లలో పేర్కొనడం విశేషం. ఏ రాజకీయ పార్టీ ప్రారంభానికైనా మొదటి స్థానం మదురై నగరానిదే, అది కూడా మదురై మీనాక్షి అమ్మవారి దివ్య ఆశీస్సులతో అని నినాదాలతో ఆమెను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికమైన రాజకీయమైన మదురైలో వెలసే భారీ పోస్టర్లు తమిళనాడులో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం త్రిష బహిరంగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం, మదురైలో ఈ చారిటీ ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లోకి రావాలని కోరడం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రీసెంట్గా కరుపు సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన త్రిష చేతిలో ప్రస్తుతం విశ్వంబర రామ్ అనే మలయాళం మూవీ ఉంది. మరి ఇవి పూర్తయిన తర్వాత ఏమైనా రాజకీయాలపై దృష్టి సారిస్తుందా లేదా నటిగా కొనసాగుతుందా అనేది చూడాలి. మరి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.